చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 9 నెలలు అయితే అవుతుంది. మరి ప్రభుత్వం పరిపాలన తీరు ఏ విధంగా ముందుకు సాగుతుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే రైతు భరోసా ఏమీ లేదు. ఆల్రెడీ వచ్చేసి మందు కట్టలకే ధరలు పెరిగిపోయినాయి. ప్లస్ ఇప్పుడు వడ్లకి రేటు పడిపోయింది, మిరపకాయలకి రేటు పడిపోయింది, పత్తికి రేటు తగ్గింది. అందువల్ల రైతు అంత సుముఖంగా ఏం లేడు. అది అంటే ఈ చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు చెప్పారు. వీళ్ళు ఎలక్షన్ ముందు కూడా 15,000 అనేసి అది కూడా కొంచెం ట్రెండింగ్గా మారింది. ఆ 15,000 సంగతి ఏంటంటారు? ఎవరికి ఇచ్చినాయి ఇంతవరకు? ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు అమ్మఒడి అని వేయగలిగాడా? వేయలేకపోయాడు. ఏదో 18 సంవత్సరాల వాళ్ళకి అన్నాడు 500, 1500 అన్నాడు. నెలకి నెలకు 1500 అన్నాడు. అది ఇవ్వలేకపోయారు. లేదో నిన్న బడ్జెట్లో ఏదో పెట్టామని అంటున్నారు. మరి ఆ పెడితే మరి అది ఎప్పటికి అమలు అయిద్దో ఇందో అనేది మనం వేసి చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, కొంచెం పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది, టైం ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసింది అయితే ఏమీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేసే అప్పు కాడికి జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాల అప్పు తక్కువే ఉంటుంది. అసలు